హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 519. ఈరోజు డేట్ 25th July 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తాను. ఆ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయడానికి కొన్ని కండిషన్స్ పెట్టాను, అలాగే ఒక వర్డ్ చెప్పాను. ఆ వర్డ్ మాత్రమే రాయండి, వేరే ఏం కామెంట్స్ రాయకండి. జస్ట్ ఆ వర్డ్ మాత్రమే రాసి మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే ఇంకా మిస్ అయ్యారో ఇక్కడ కార్డ్స్ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొంచెం సపోర్ట్ కూడా చేయండి. అలాగే రేపు మార్నింగ్ మీకు ఇంకొక గివ్ అవే కూడా వస్తుంది. సో ఈ గివ్ అవే కూడా మీకే ఇస్తాను, నేనేం చేసుకుంటాను. సో ఇది కూడా మీకే ఇస్తాను. సో ఈ ప్రోడక్ట్ ఏంటనేది మీరు గెస్ట్ చేసి కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ లాగా నేను పిన్ చేస్తాను, గెస్ట్ చేయండి అని. సో అదేంటనేది మీరు గెస్ట్ చేసి కింద కామెంట్స్లో రాయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చివరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఫస్ట్ మనం ఇన్ఫినిక్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇన్ఫినిక్స్ అతి త్వరలోనే మన ఇండియాలో ఇంకొక బడ్జెట్ మొబైల్ అయితే తీసుకురాబోతుంది. వీళ్ళు ఇంతకుముందు లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ ఉంది కదా, సో దాని తర్వాత సిరీస్ ఇన్ఫినిక్స్ హాట్ 10 సిరీస్లో ఈసారి కూడా వీళ్ళు 2 ఫోన్లు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దాంట్లో ఒక లైటర్ వర్షన్ ఈరోజు మనకి గూగుల్ ప్లే కన్సోల్ లిస్ట్లో బయటకు వచ్చింది. ఇది పేరు ఇన్ఫినిక్స్ హాట్ 10 లైట్ అని తెలుస్తుంది. సో దీంట్లో మనకి 2GB ర్యామ్ ఉంటుంది, అలాగే 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అలాగే స్టిల్ వీళ్ళు ఇంకా మీడియాటెక్ ప్రాసెసర్లే కంటిన్యూ చేస్తున్నారు. మీడియాటెక్ హీలియో A20 ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళ స్పెసిఫికేషన్స్ ఒక ప్రాసెసర్ ఒక్కటి పక్క పెడితే రిమైనింగ్ బాగానే ఉంటే వీళ్ళకి 10,000 రూపాయల బడ్జెట్లో మంచి మార్కెట్ కూడా ఉంది. స్టిల్ మళ్ళీ వీళ్ళు ఇంకా మీడియాటెక్ ప్రాసెసర్లే యూజ్ చేస్తున్నారు. ఇప్పటికైనా వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు యూజ్ చేస్తే కొంచెం మంచి మార్కెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోనీ మనకి హీలియో సిరీస్లో తీసుకొచ్చినా కానీ కొంచెం హయ్యర్ వేరియంట్లు తీసుకొచ్చినా బాగానే ఉంటుంది. మనకి ఇప్పుడు G సిరీస్లో వస్తున్నాయి కదా, సో వాటిలో తీసుకొచ్చినా కొంచెం మార్కెట్ చేసుకోవచ్చు. కాకపోతే స్టిల్ వీళ్ళు ఇంకా బేసిక్ ప్రాసెసర్లు వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మనకి అతి త్వరలోనే లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ ఈ మంత్ 31వ తారీఖున మన ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ అయిపోతుంది. దాంట్లో ఆల్రెడీ 2 మొబైల్స్ కూడా ఉన్నాయని ఇంత ముందు కూడా మనం అనుకున్నాం. హానర్ 9A అలాగే హానర్ 9S పేరుతో ఇవి మనకి యాప్ గ్యాలరీతోనే రాబోతుంది. గూగుల్ ప్లే సర్వీసెస్ అయితే వాటిలో ఉండవు అనమాట. సో దాంతో పాటుకి వీళ్ళు ఒక ల్యాప్టాప్ కూడా లాంచ్ అయిపోతున్నారు. ఫైనల్గా హానర్ ల్యాప్టాప్స్ మన ఇండియాలోకి రాబోతున్నాయి. హానర్ మ్యాజిక్ 15 పేరుతో వీళ్ళు ఒక ల్యాప్టాప్ని లాంచ్ అయిపోతున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్. దీంట్లో కెమెరా మాత్రం కొంచెం స్టైలిష్గా ఇస్తారు వీళ్ళు. మనకి పాపప్ కెమెరా ఉంటుంది దీంట్లో. ఏదైతే మనకి కీబోర్డ్ ఉంటుంది కదా, ల్యాప్టాప్ కీబోర్డ్లో F6కి అలాగే F7కి మధ్యలో ఒక కీ లాగే ఉంటుంది. అది మామూలుగా రెగ్యులర్ కీ లాగే ఉంటుంది. కాకపోతే మనం కెమెరా ఓపెన్ చేసినప్పుడు మాత్రం మన ఫోన్లో ఏదైతే ఇంతకుముందు మనకి ASUS జెన్ ఫోన్లో ఒక ఫోన్ వచ్చింది కదా, సో దాంట్లో ఉన్నట్టే మనకి కెమెరా అనేది ఇలా బయటకు వస్తుంది అనమాట, ఓపెన్ అవుతుంది. కీ అనేది మనకి పైకి లేస్తుంది. రెగ్యులర్ మనకి ఏదైతే ABCD కీస్ ఉంటాయో అలాంటి కీ ఉంటుంది. F6కి అలాగే F7కి మధ్యలో ఉంటుంది అనుకుంటా. సో అలా మనకి కెమెరా అనేది బయటకు వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి 15.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. అలాగే Ryzen 5 ప్రాసెసర్ వీళ్ళు ఇందులో యూజ్ చేస్తున్నారు. అలాగే 8GB ర్యామ్ ఉంటుంది, అలాగే 512GB SSD ఉంటుంది. సో దీంట్లో బ్యాటరీ కూడా బాగానే ఉంటుంది. అలాగే ఇది మనకి విండోస్తోనే రాబోతుంది అనమాట. సో ఇది చైనాలో లాంచ్ అయిన ప్రైస్ ప్రకారం చూసుకుంటే అరౌండ్ మనకి 40,000 రూపాయల బడ్జెట్లో అక్కడ లాంచ్ అయింది. మన ఇండియాలో మాత్రం ఒక 5,000 వేసుకున్నా కానీ నియర్లీ మనకి 40 నుంచి 45,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ వస్తే పర్లేదు, బాగానే ఉంటుంది ఆ కెమెరా. అలాగే దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. సో చూడటానికి మాత్రం ఈ ల్యాప్టాప్ బాగానే ఉంటుంది. మరి వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారని మనకి ఇక్కడ క్వశ్చన్ పాయింట్. ఇక్కడ మనకి ఇది 31వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్లో కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఫైనల్గా నిన్న చైనాలో షామీ MIUI 3ని లాంచ్ చేస్తుంది. ఇది టీవీలో ఓఎస్ అనమాట. MIUI అంటే మన రెగ్యులర్ ఫోన్లో ఓఎస్ కాదు, టీవీలో ఓఎస్ వీళ్ళు లాంచ్ చేస్తారు. సో ఈసారి మాత్రం చాలా వరకు ఇంటర్ఫేస్ వీళ్ళు మార్చినట్టు తెలుస్తుంది. ఇది అతి త్వరలోనే ఒక అప్డేట్ రూపంలో వీళ్ళు రోల్అవుట్ అయితే చేస్తారు గ్లోబల్గా. అయితే దీంట్లో మాత్రం ఈసారి మనకి రికమెండేషన్స్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకి ఏదైతే షామీ రెడ్మీ ఫోన్స్లో మనకు కనిపిస్తాయి కదా యాడ్స్, రికమెండేషన్స్ అని చదువుతూ ఉంటారు వీళ్ళు. సో ఇవి కూడా మనకి టీవీల్లో కూడా వీళ్ళు యాడ్స్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. వీళ్ళు కొన్ని స్క్రీన్ షాట్లు బయటకు వచ్చిన దాని ప్రకారం చూస్తుంటే మనకైతే దీంట్లో యాడ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. మరి సో ఇప్పటికైతే ఆండ్రాయిడ్ టీవీలు బాగానే ఉన్నాయి, వాటిని కూడా వీళ్ళు పాడు చేసే అవకాశం అయితే ఉంటుంది యాడ్స్తో. ఇప్పటికే MIUIలో యాడ్స్ గురించి చాలామంది కొంచెం నెగిటివ్గానే మాట్లాడుకుంటున్నారు కదా. సో దీంట్లో కూడా టీవీల్లో కూడా వీళ్ళు యాడ్స్ తీసుకొస్తే మాత్రం కొంచెం ప్రాబ్లమే. సో మన ఇండియాకి ఇలా ఎలా తీసుకొస్తారని మనకి అతి త్వరలోనే అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ఫైనల్గా ఆండ్రాయిడ్ టీవీస్ కోసం యూట్యూబ్ యాప్ ఉంటుంది కదా, దాంట్లోనే వీళ్ళు యూట్యూబ్ మ్యూజిక్ని ఇంటిగ్రేట్ చేస్తారు. సో జనరల్గా మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో అయితే సపరేట్ యాప్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు YT మ్యూజిక్ పేరుతో. కానీ ఆండ్రాయిడ్ టీవీల కోసం మాత్రం వీళ్ళు
ఇంటిగ్రేట్ చేశారనమాట. అంటే డైరెక్ట్ యూట్యూబ్ యాప్లోనే వీళ్ళు ఈ మ్యూజిక్ ఫీచర్ని వీళ్ళు యాడ్ చేశారు. ఎవరైతే ఆండ్రాయిడ్ టీవీలు వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఒక యూట్యూబ్ అప్డేట్ అనేది వచ్చింది. అందులో మీకు యూట్యూబ్ మ్యూజిక్ అనేది వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ ఫైనల్గా ఫేస్బుక్ మెసెంజర్ రూమ్స్లో మనకి మల్టీ పీపుల్తో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుకునే ఫీచర్ ఉంది కదా, సో దీన్ని డైరెక్ట్గా ఫేస్బుక్లోకి బ్రాడ్కాస్ట్ చేసుకునే ఫీచర్ని ఈరోజు వీళ్ళు యాడ్ చేశారు. అంటే మీరు ఏదైతే మీరు ఫేస్బుక్ మెసెంజర్స్తో మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుతుంటారు కదా, సో ఒక 20 మందితోనో 30 మందితోనో, సో అంతా కూడా మీరు డైరెక్ట్గా మీకు ఫేస్బుక్లో బ్రాడ్కాస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. లైవ్ అక్కడ మీరు డైరెక్ట్గా అక్కడికి మీరు చేసుకోవచ్చు అనమాట. అంటే మెసెంజర్లో మాట్లాడేది మీకు డైరెక్ట్గా ఫేస్బుక్లోనే కనిపిస్తుంది. సో ఈ ఫీచర్ని వీళ్ళు ఈరోజు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి నూబియా నుంచి నూబియా ఫైనల్గా ఈ మంత్ 28వ తారీఖున ఒక ఫ్లెక్సిబుల్ వాచ్ని లాంచ్ అయిపోతుంది. ఓఎల్ఈడి ఫ్లెక్సిబుల్ ప్యానల్ అనమాట. ఇది మనకి దీంట్లో ఉండే వాచ్ చాలా ఇంట్రెస్టింగ్ వాచ్. ఇది దీని ప్రైస్ ఎంత పెడతారని ఇప్పుడు గ్లోబల్గా మంచి క్యూరియాసిటీ అయితే మొదలైంది. ఎందుకంటే ఇది మనకు ఒక ఫుల్ లెంత్ స్మార్ట్ వాచ్ ప్లస్ మనకి ఇది ఫ్లెక్స్ అవుతుంది. అంటే డిస్ప్లే కూడా మనకి ఫ్లెక్స్ అవుతుంది. చూడటానికి మాత్రం సూపర్గా ఉంది ఈ వాచ్. 28వ తారీఖున ముందు చైనా లాంచ్ అవుతుంది. మరి మన ఇండియాకి వస్తుందా లేదనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ASUS నుంచి ASUS రీసెంట్గానే మన ఇండియాలో ASUS ROG Phone 3 లాంచ్ చేస్తుంది కదా, సో ఇది లాంచ్ అయిన తర్వాత మన ఇండియాలో ఏదైతే వీళ్ళ ఓల్డ్ సిరీస్ ఉందో ROG 2 సిరీస్ దీన్ని వీళ్ళు క్లోజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే ROG Phone 2 అనేది మనకి ఇక మీద మన ఇండియాలో అవైలబుల్గా ఉండదు. ఓన్లీ ROG Phone 3 మాత్రమే అవైలబుల్గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి MediaTek నుంచి MediaTek Q1 2021 కల్లా MediaTek Dimensity 2000 ప్రాసెసర్ వీళ్ళు లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది 5G ప్రాసెసర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి MediaTek Dimensity 1000L ఉంది కదా, సో దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ హయ్యర్ వేరియంట్ అనమాట. ఇది 2000 సిరీస్. ఇది వీళ్ళు Q1 2020 కల్లా గ్లోబల్గా అవైలబుల్గా తీసుకొస్తామని చెప్తున్నారు. అలాగే ఏదైతే వీళ్ళ దగ్గర ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న ప్రాసెసర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతున్నాయి. బాగా డిమాండ్ అనేది పెరిగిపోతుందని వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మనకు తెలిసిందే కదా, చాలా ఫోన్స్ ఇప్పుడు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు ఏమో కాస్ట్ పెరిగిపోతున్నాయి. MediaTek ప్రాసెసర్లు మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి చాలామంది కంపెనీస్ ఇప్పుడు మనకి MediaTek ప్రాసెసర్లే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా MediaTek ప్రాసెసర్లే యూజ్ చేస్తున్నారు కదా. అది కాకుండా రీసెంట్గా ఈ డైమెన్సిటీ సిరీస్లో వచ్చిన తర్వాత మాత్రం ఇంకా మార్కెట్ పెరిగిపోయింది ఈ MediaTekకి. సో అందుకని వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న స్టాక్ మొత్తం కూడా అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోయిందని వీళ్ళు చెప్తున్నారు. సో ఈ డైమెన్సిటీ 2000 సిరీస్ని మాత్రం వీళ్ళు Q1 2020 కల్లా తీసుకురాబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి SRT ఫోన్ నుంచి SRT ఫోన్ తెలుసు కదా, సచిన్ టెండూల్కర్కి సంబంధించిన కంపెనీ. సో దీన్ని మళ్ళీ తీసుకురావాలని ప్లాన్లో ఉన్నట్టు ఆల్రెడీ ఇంతకుముందు ఆ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు. అలాగే ఏదైతే వీళ్ళు ఒక పిటిషన్ పెట్టారు కదా చాలామంది కావాలని, అరౌండ్ 10,000 వర్డ్స్ ఆఫ్ పోల్ అయిన తర్వాత మేము మళ్ళీ మాట్లాడతామని ఆ కంపెనీ ప్రజెంట్ CEO మీకు లింగారెడ్డి అనుకుంటా, సో ఈయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ పిటిషన్కి సైన్లు ఉన్నాయి కదా, ఈ సైన్లు ఆల్రెడీ మనకి 10,000 సైన్లు దాటిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు దీన్ని 15,000కి వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఆల్రెడీ వీళ్ళు ఏదైతే అనుకున్న టార్గెట్ 10,000 సైన్స్ ఉన్నాయో అది రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఈ కంపెనీ నుంచి ఒక ఫోన్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఏదైనా స్మార్ట్ ప్రొడక్ట్స్ కానీ తీసుకొస్తామని వీళ్ళు మాట అయితే ఇచ్చారు. సో అతి త్వరలోనే ఈ SRT ఫోన్లు మళ్ళీ మనకి మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్గా బాయ్కాట్ చేయడం అనేది బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి, సో ఈ సచిన్ SRT ఫోన్స్ అనేవి మనకి ఆల్రెడీ మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ కాబట్టి వీళ్ళు మళ్ళీ దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో నేనైతే ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. వీళ్ళు తీసుకొస్తే కొంచెం మంచి మార్కెట్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి ఈరోజు గూగుల్ Gboard ఉంటుంది కదా, మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో డిఫాల్ట్గా ఉండే కీబోర్డు. సో దీంట్లో ఒక అద్భుతమైన ఫీచర్ని యాడ్ చేశారు. గూగుల్ లెన్స్ ఫీచర్ వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారనమాట దీంట్లో. అంటే మీరు ఏదైనా టెక్స్ట్ కానీ లేదంటే ఏదైనా మనకి ఫోటో ఉన్నప్పుడు దాంట్లో ఏదైనా వేరే లాంగ్వేజ్ ఉన్న ట్రాన్స్లేట్ చేసుకోవడం కానీ లేదంటే ఏదైనా టెక్స్ట్ మనకి ఒక న్యూస్ పేపర్లో టెక్స్ట్ కానీ డైరెక్ట్గా అక్కడ నుంచి మనం గూగుల్ లెన్స్ యూజ్ చేసుకొని కాపీ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు తెలియని లాంగ్వేజ్ అయితే దాన్ని ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ని వీళ్ళు ప్రజెంట్గా Gboardకి యాడ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇది ప్రజెంట్గా వీళ్ళు ఒక బీటా అప్డేట్లో యాడ్ చేశారు. నేను కూడా బీటాలోనే ఉన్నాను. ప్రజెంట్గా అయితే మన ఇండియాలో ఇంకా దీన్ని ఎనబుల్ చేసినట్టు లేరు. ఒకసారి చెక్ చేయండి, మీకు ఏమైనా ఎనబుల్ చేస్తే కింద కామెంట్స్లో రాయండి. ఇక లాస్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఫైనల్గా మల్టీ లాగిన్ ఫీచర్ని అతి త్వరలోనే బీటా మెంబర్స్కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోస్ అనేది ఈరోజు మనకి వాట్సాప్ బీటా ఇన్ఫో ఛానల్ ద్వారా లీక్ అయిపోయినాయి. సో దీని ప్రకారం చూసుకుంటే వీళ్ళు మాక్సిమం 4 డివైస్లో లాగిన్ అయ్యే ఫీచర్ని వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ల్యాప్టాప్స్లో కావచ్చు, ట్యాబ్లెట్స్లో కావచ్చు, మీ డెస్క్టాప్స్లో కావచ్చు, అలాగే యాపిల్ మ్యాక్స్లో కావచ్చు, ఇలా మొత్తం ఒక 4 డివైస్లో మీరు ఒకేసారి లాగిన్ అయ్యే ఫీచర్ని వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. జస్ట్ లైక్ మనకి టెలిగ్రామ్లో మల్టీ డివైస్ మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. అదే స్టైల్లో వీళ్ళు కూడా ఇప్పుడు ఈ వాట్సాప్లో కూడా 4 డివైస్కి ప్రజెంట్గా వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. సో బీటా మెంబర్స్కి అతి త్వరలోనే దీన్ని వీళ్ళు రోల్అవుట్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.
ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి బేబీ ట్రాకింగ్ యాప్ గురించి చెప్తాను. బేబీ ట్రాకింగ్ యాప్ అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ ఏ టైంలో వేయాలి, అలాగే వాళ్ళకి ఫీడింగ్ ఏ టైంలో ఇవ్వాలి, అలాగే ఫుడ్ ఏ టైంలో ఇవ్వాలి, అలాగే వాళ్ళకి సంబంధించిన ఏదైనా వ్యాక్సిన్స్ ఉంటే అవి ఏ టైంలో ఏ మంత్లో ఏ డేట్కి వేయించాలి, ఇలా అన్నీ కూడా మీరు ఒక ఇయర్కి సంబంధించిన ప్లాన్ మొత్తం కూడా మీ చిన్నపిల్లలు ఎవరైతే ఇళ్లలో ఉంటారో వాళ్ళ గురించి రాసుకునే ఒక ఇంట్రెస్టింగ్ బేబీ జర్నల్ బుక్ అనమాట. దీని ప్రైస్ ₹200. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 4 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ యాప్. ఎవరైతే ఇళ్లలో చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. సో వాళ్ళ గురించి ఫుల్ డేటా మీరు మొత్తం కూడా దాంట్లో ఎంటర్ చేసుకొని మీకు రిమైండర్ లాగా యూజ్ అయ్యే అప్లికేషన్ అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్. 4.2 రేటింగ్ ఉంది. సైజ్ 7 MB వరకు ఉంటుంది. డివైస్ టు డివైస్ వ్యారీ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్, వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.